హాయ్ అండి. ఈరోజు సేమియా ఉప్మా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా పోపు దినుసులు అలాగే ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ కోసుకొని పక్కన పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం వేరుశెనగ గుండ్లు వేసుకొని బాగా వేపుకోండి. వేపుకున్న తర్వాత ఈ తిరగమాత వేసుకొని ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ అన్నీ వేసుకొని బాగా వాడ్చుకోండి. కరివేపాకు కూడా వేసుకోండి. అలాగే ఒక గ్లాస్ సేమియాకి 2 గ్లాసుల నీళ్లు పడుతుందండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా నీళ్లు పోసుకోండి. కొంచెం నీళ్లు తెరులుతున్నప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. కల్లుప్పు వేసుకోండి, చాలా మంచిది. అలాగే నీళ్లు బాగా తెరులుతుండగా చూపిస్తున్న విధంగా ఈ సేమియాని బాండల్లో వేసుకొని బాగా కలబెట్టండి. సేమియా వేసిన తర్వాత ఉప్పు రుచికి తగినంత సరిపోయిందా లేదా ఒకసారి చూసుకోండి. నీళ్లు ఇనికిపోయేదాకా ఒక 5 to 7 మినిట్స్ ఉంటే సేమియా ఉప్మా రెడీ అయిపోతుందండి. ఎప్పుడు సేమియా పాయసమే కాకుండా ఈసారి సేమియా ఉప్మా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.